నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక వింత ఘటన జరిగింది కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో. అయితే ఈ ఘటన నిజానికి ఇట్లాంటి రోజుల్లో, ప్రస్తుత రోజుల్లో జరగటం అయితే ఒకంత అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి. డీటెయిల్స్ చూస్తే కీడు వదలాలని ఊరి గ్రామస్తులంతా కలిసి ఆ గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అంటే ప్రజలకు మరి ఎవరైనా చెప్తే వెళ్ళారా, వాళ్లకు వాళ్ళు స్వతహాగా వెళ్ళారా అనేది మనం ఇక్కడ ఈ ఇష్యూలో చూద్దాం. కీడు వంటలు, అసలు ఇట్లాంటి ఒక నేమ్ మనం ఎప్పుడు వినుండం. వనభోజనాలు వింటాం, వనభోజనాల పేరే కీడు వంటలుగా మారిన పరిస్థితి ఎక్కడో కాదు, మన తెలంగాణ రాష్ట్రంలోని కేశవాపూర్ గ్రామంలో గ్రామస్తులంతా కీడు వంటల కోసమని గ్రామం ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయిండ్రు. గ్రామంలో ఎవ్వరూ ఉండొద్దని డప్పు చాటింపు చేపించిండ్రు. ఆ చాటింపు తర్వాత ఊరంతా ఖాళీ చేసి బయటికి కీడు వంటలకు వెళ్ళిండ్రు. సో ఇప్పుడు ఆ కేశవాపూర్లో ఇండ్లకు అన్నింటికి కూడా తాళాలు వేసి ఉన్నాయి. ఒకప్పుడు ఎప్పుడో పాత సినిమాల్లో ఇట్లాంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి రోజుల్లో అయితే కీడు వంటలు అని ఊరంతా ఖాళీ చేసి వెళ్ళటం అయితే నిజానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ ఊరి పురోహితుడు చెప్పాడని అందరూ కూడా ఆ పురోహితుడు మాట విని ఊరిని వదిలి కీడు వంటలకి వెళ్ళిండ్రు. ఊరిని వదిలి మొత్తానికి విడిచిపెట్టిపోయిన పరిస్థితి. వరుస మరణాలు జరిగినాయి. నిజానికి ఆ ఊర్లో చాలా వరుసగా మరణాలు జరిగినాయి. దీంతో చాలా భయానికి గురైండ్రు ఆ కేశవాపూర్ గ్రామస్తులు. పురోహితుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా వరుసగా చనిపోయిండ్రు, మరి ఎందుకు ఇట్లా అయ్యగారు అని మంచి చెడు మనం అడిగించుకుంటాం కదా, అట్లనే అడిగిస్తే ఆ ఊరికి సంబంధించిన పురోహితుడు ఒక సూచన చేసిండ్రు. అది ఏంటి అంటే ఊరందరూ కొన్ని రోజులు కీడు వంటలకని బయటికి వెళ్ళిపోవాలి. సో దానివల్ల మరణాలు తగ్గుతాయి అనేది కూడా పురోహితుడు చెప్పిన మాట. ఆ పురోహితుడు మాట తూచా తప్పకుండా ఆ ఊరు కేశవాపూర్ గ్రామస్తులందరూ కూడా విన్నరు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవాపూర్ గ్రామం అది. ఆ కేశవాపూర్ గ్రామంలో గత 2-3 నెలల నుంచే చాలా వరుసగా మరణాలు జరిగినాయి. అంటే గ్రామస్తులు మరణాలకి నిజానికి భయపడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, వయసు భేదం లేకుండా, లింగ భేదం లేకుండా, అంటే ముసలి వాళ్ళై చనిపోతే మనకు నిజానికి ఆయుష్ తీరింది అని అనుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ కాదు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా 2-3 నెలల నుంచి ఆ గ్రామంలో పూర్తిగా వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో ఆ గ్రామస్తులు నిజానికి చాలా భయపడిండ్రు. ఊరికి ఏదో కీడు సోకింది అనే ఉద్దేశంతోనే ఆ అయ్యగారితోటి, ఆ పురోహితుడితోటి మాట్లాడిన పరిస్థితి. సో ప్రజలందరూ ఒకరోజు గుమిగూడిండ్రు. ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోదాం, అది కూడా కీడు వంటలు, పేరు కూడా కీడు వంటలు అని పెట్టుకొని ఆ కీడు వంటలకని ఊరంతా వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు చూసుకున్నారు, గ్రామంలో డప్పు చాటింపేసుకున్నారు. అయితే ఇక్కడే ఊరిని వాళ్ళు గ్రామస్తులందరూ ఖాళీ చేయడానికి ముందు ఏం చేసిండ్రు అనేది మాత్రం మనమందరము ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనల్ని అందరినీ అది ఆలోచనకి కూడా గురి చేస్తుంది ఈ సంఘటన అనేది. గ్రామాన్ని విడిచి వెళ్ళడానికి ముందు ఆ గ్రామస్తులు అందరూ ఆ గ్రామం నడి రోడ్డు మీద రాత్రి ఒక విచిత్రమైన బొమ్మను పెట్టిండ్రు. ఆ బొమ్మ చుట్టూ గీతలు గీసిండ్రు. నడి రోడ్డుపై వాహనాలన్నీ నడిచే నడి మధ్యలో ఆ బొమ్మకు పూజలు చేసిండ్రు. కొబ్బరికాయ కొట్టిండ్రు. గుమ్మడికాయతోని దిష్టి తీసిండ్రు. ఆ గుమ్మడికాయని రక్తంతో నింపిండ్రు. తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ ఇదంతా చేసి తెల్లవారుజామునే ఇళ్లకు తాళాలు వేసి ఆ కీడు వంటలనే వన భోజనానికి ఊరందరూ వెళ్ళిండ్రు. గ్రామస్తులు చిన్న పెద్ద ముసలి వాళ్ళు అనే తేడా కూడా లేకుండా ఊరంతా మొత్తం కదిలిపోయింది. వనంలో వంట వార్పు చేసుకున్నారు, అక్కడే తిన్నారు. సాయంత్రం 6 గంటలకు చీకటి పడ్డ తర్వాత అందరూ ఇండ్ల బాట పట్టిండ్రు. అంటే ఈ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి కరుణాకర్ కూడా పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నారు. సో కరుణాకర్ మాటల్లో కూడా ఏం చెప్తారో ఒకసారి మీరు వినండి. యశోద మేడం, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవాపూర్ గ్రామంలో వింత ఘటన జరిగింది. గత 2-3 నెలల నుంచి ఇక్కడ వరుస మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో గ్రామస్తులు ఆ గ్రామ పురోహితుని దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు ఇలా జరుగుతుందని అడిగితే గ్రామానికి కీడు సోకిందని గ్రామంలో ఉన్న ప్రజలు ఒకరోజు గ్రామస్తులందరూ ఊరు కాల్ చేసి కీడు వంటలకు వెళ్లాలని ఆయన సూచించిండు. సో దీంతో ప్రజలందరూ ఒకరోజు ముందే గ్రామంలో డప్పు చాటింపు వేశారు. డప్పు చాటింపు వేసి ప్రజలందరికి తెలియజేశారు. సో ఆ డప్పు చాటింపును విన్నటువంటి ప్రజలు బుధవారం తెల్లవారుజామునే ఇండ్లకు మొత్తం తాళాలు వేసి వంట సామాగ్రితో, గిన్నెలతో, బోర్లతో అడవి బాట పెట్టారు. గ్రామం నడి రోడ్డు మీద రాత్రి విచిత్రమైన ఒక బొమ్మ గీసి వాహనాలు నడిచే రోడ్డు మీద బొమ్మలకు పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ దిష్టి తీసి రక్తంతో నింపి తెల్లవారుజామునే ఇళ్లకు తాళాలు వేసి వనభోజనానికి వెళ్లారు గ్రామస్తులందరూ. చిన్న పెద్ద తేడా లేకుండా ముసలి వాళ్ళు కూడా అందరూ ఊరంతా కదిలింది. వనంలో వంట వార్పు చేసుకొని అక్కడే తిని సాయంత్రం 6 గంటల వరకు చీకటి పడ్డాక అక్కడే ఉండి మళ్ళీ ఇంట్లో బట్ట పట్టారు. సో ఈ ఘటనకు సంబంధించి
ఆ వరుస మరణాలతో గ్రామస్తులందరూ ఆందోళన చెందిన నేపథ్యంలో పురోహితుడు చెప్పడం, పురోహితుడు చెప్పినటువంటి మాటలకు విని ఆ మాటల ప్రకారం వీళ్ళంతా బయటికి వెళ్ళడం కొంత కలవరపాటుకు గురి చేసింది. గ్రామంలో వరుస మరణాల వల్ల వీళ్ళు గ్రామస్తులంతా భయభ్రాంతులకు గురై పురోహితుడు చెప్పినట్టుగా చేస్తా ఉన్నారు. అయితే ఈ ఆధునిక యుగంలో కూడా ఇట్లాంటి మూఢనమ్మకాలు నమ్మడంపై మనకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ గ్రామానికి సంబంధించిన ఇష్యూ చర్చ జరుగుతోంది. మరోవైపు పోలీసులు ఇట్లాంటి మూఢనమ్మకాలు నమ్మకూడదు, ప్రజలు ఇట్లాంటి నమ్మకాలను ఎవరు కొనసాగించొద్దు, ఇట్లాంటి నమ్మకాలను ఎవరు వ్యాప్తి చేయొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ గ్రామస్తులు మాత్రం మూకుమ్మడిగా అందరూ ఇళ్లకు తాళాలు వేసి అడవి బాట పట్టి వనంలోనే కీడు వంటలు చేసుకొని అక్కడనే తిని సాయంత్రం ఇంటి బాట పట్టడం కలవరపాటు గురి చేసిందని చెప్పవచ్చు. సో కరుణ్ మాటలు విన్నారు కదా, ఇది మొత్తానికి ఆ ఊర్లో పరిస్థితి. ప్రస్తుత రోజుల్లో కూడా ఊరికి కీడు జరిగింది అనే ఒక మాట మీద ఊరందరూ నిలబడి ఆ వనభోజనాలు అనే కీడు వంటలకు వెళ్ళటం, పురోహితుడు మాట విని అందరూ కూడా ఒక మాట మీద ఉండి చిన్న పెద్ద తేడా లేకుండా ఊరిని విడిచిపెట్టి ఒక రోజంతా బయట ఉండడం అయితే నిజానికి ఇట్లాంటి రోజుల్లో ఇట్లాంటి ఘటనలు జరగటం ఒకంత ఆశ్చర్యానికి, స్టిల్ జనాల్లో ఉండే మంచి చెడులకు సంబంధించిన నమ్మకానికి ఇది ఒక నిదర్శనంగా అయితే నిలుస్తుంది ఈ కేశవాపూర్ ఘటన. దిస్ ఈజ్ ఒక స్పెషల్ టాపిక్ టుడే ఇన్ పల్లవి టీవీ. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ. దిస్ ఈజ్ యశోద సైనింగ్ ఆఫ్.